ముందుగా పొయ్యి మీద పాత్రను పెట్టి సన్నశాఖలో గిన్నె కాలిన తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు అట్లా వేసేసి పుల్ల మజ్జిగ కానీ పుల్ల పెరుగు కానీ వేసేసి మనం నిమ్మరసం కూడా వేస్తాం. ఈ నిమ్మరసం పుల్ల మజ్జిగలో క్యాప్సికమ్ ముక్కల్ని మగ్గనిస్తాం. ఆ పచ్చి పోవాలి, మన ఫ్రై రావాలి అంటే ఇట్లా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు మరొక పాత్ర పొయ్యి మీద పెట్టి అందులో వేసుకోవాల్సిన పొడి వాసన కోసం, రుచి కోసం ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇట్లా వేసేసి వేడి చేస్తాం. మామూలుగా నూనె వేసి వేపుతారు మీరు, మనం నూనె లేకుండా ఇలా వాటిని వేపుకున్నాం. కొద్దిగా చల్లారిన తర్వాత వాటిని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేస్తాం, మెత్తగా పొడి చేసుకుంటాం. అలా తీసుకున్న ఈ కార పొడిని క్యాప్సికమ్